పిచ్చివాడన్నారు, కంపెనీలోంచి గెంటేశారు, ఇప్పుడు ప్రపంచాన్నే మార్చేస్తున్నాడు. జస్ట్ ఇమాజిన్, మీ అకౌంట్లో 1500 కోట్లు ఉంటే ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలు అన్నిటికీ తిరిగేస్తారు, ఖరీదైన కార్లు కొంటారు, ప్రైవేట్ ఐలాండ్స్లో కాలు మీద కాలేసుకుని రాచరికాన్ని అనుభవిస్తారు. అంతే కదా. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చేతికి 1500 కోట్లు వచ్చినప్పుడు ఆయన ఇల్లు కొనలేదు, కారు కొనలేదు, కనీసం జల్సాలు కూడా చేయలేదు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి పేలిపోయే ఛాన్స్ 90% ఉన్న రాకెట్ల మీద పెట్టాడు. అప్పటిదాకా ఎవరు నమ్మని ఎలక్ట్రిక్ కార్ల మీద తగలేశాడు. జనాలు ఏమన్నారంటే వీడికి పిచ్చి పట్టింది, వీడి రోడ్డు మీద పట్టడం ఖాయం అన్నారు. అందరూ నవ్వుకున్నారు. మీడియా ఆయన్ని ఒక జోకర్లా చూసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. జేబులో చిల్లిగవ్వలేదు. అప్పులు వాళ్ళ ఇంటి తలుపులు తట్టాయి. భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. మెంటల్గా ఎంత ప్రెషర్ అంటే నిద్రలోంచి అరుచుకుంటూ లేచేవాడు. కానీ కట్ చేస్తే ఈరోజు అదే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఆ వ్యక్తే రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ ఎలాన్ మస్క్. రాకెట్ అంటే గవర్నమెంట్స్ మాత్రమే చేయగలవు అనుకునే టైంలో ఒక ప్రైవేట్ వ్యక్తి అంతరిక్షాన్ని ఎలా గెలిచాడు? పెట్రోల్ కార్లదే రాజ్యం అనుకునే టైంలో ఎలక్ట్రిక్ కార్లతో ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేశాడు? ట్విట్టర్ ఎక్స్ని ఎందుకు కొన్నాడు? చాణక్యుడు చెప్పిన అసాధ్య సాధకం మేకింగ్ ద ఇంపాసిబుల్ పాసిబుల్ అనే సూత్రాన్ని ఆయన ఎలా వాడాడు? ఈరోజు ఆ మ్యాడ్ జీనియస్ బ్రెయిన్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. స్టోరీని సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేద్దాం. ఎలాన్ మస్క్ చిన్నప్పుడు మనలాంటి సాధారణ పిల్లోడు కాదు, చాలా సైలెంట్, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎంత సైలెంట్ అంటే వాళ్ళ అమ్మగారు వీడికి చెవుడేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఆయనకి చెవుడు లేదు. ఆయన బ్రెయిన్ ఎప్పుడు వేరే లోకంలో ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్లో పిల్లలు ఆయన్ని విపరీతంగా బుల్లీ చేసేవాళ్ళు. ఒకసారి కొంతమంది రౌడీ స్టూడెంట్స్ ఆయన్ని మెట్ల మీద నుంచి కిందకి తోసేశారు. స్పృహ తప్పిపోయే వరకు కొట్టారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ముక్కుకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ దెబ్బల తాలూకా నొప్పి ఆయన్ని చాలా ఏళ్లు వెంటాడింది. నీ దగ్గర బలం లేనప్పుడు నీ బుద్ధిని బలంగా మార్చుకో. మస్క్కి ఫ్రెండ్స్ లేరు, అందుకే ఆయన లైబ్రరీలో ఉండే పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేశాడు. 10 ఏళ్ల వయసులోనే రోజుకి 10 గంటలు చదివేవాడు. ఎన్సైక్లోపీడియా మొత్తాన్ని చదివేశాడు. ఆ జ్ఞానమే తర్వాత కాలంలో ఆయన్ని కాపాడింది. రాకెట్ సైన్స్ ఎలా నేర్చుకున్నావు అని చెప్పి అడిగితే బుక్స్ చదివి నేర్చుకున్నా అని చెప్పి సింపుల్గా సమాధానం చెప్పేశారు. ఆ రేంజ్ అవుతుంది. ఎలాన్ మస్క్ అమెరికాలో వచ్చారు. స్టాన్ఫోర్డ్లో సీట్ వస్తే 2 రోజుల్లోనే మానేశారు. ఎందుకంటే ఆయనకి ఇంటర్నెట్లో ఫ్యూచర్ కనిపించింది. తమ్ముడితో కలిసి జిప్2 అనే కంపెనీ పెట్టారు. ఆఫీస్లోనే పడుకునేవాళ్ళు, స్నానానికి పక్కన ఉన్న వైఎంసీకి వెళ్ళేవాళ్ళు. ఆ కంపెనీ కొంచెం సక్సెస్ అయిన తర్వాత దాన్ని అమ్మేస్తే మస్క్కి $22 మిలియన్ వచ్చాయి. ఆ తర్వాత X.com స్థాపించారు. అదే తర్వాత పేపాల్ అయింది. అండ్ ఇప్పుడున్న ఎక్స్ ఆ ఎక్స్ కాదు, ఆ ఎక్స్ని తీసుకొచ్చే ట్విట్టర్కి ఎక్స్గా పేరు మార్చారు. పేమెంట్స్ అన్ని అక్కడి నుంచే చాలా బాగా స్టార్ట్ అయినాయి. అది కూడా ప్రాపర్గా గ్రో అయింది. అండ్ ఆ పేపాల్ కూడా సూపర్ హిట్ అయింది. 2002లో ఈబే కంపెనీ పేపాల్ని కొనేసింది. అప్పుడు మస్క్ వాటా కింద ఆయన చేతికి అక్షరాల $180 మిలియన్, అంటే సుమారు 1500 కోట్లు వచ్చాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒక నార్మల్ మనిషి అయితే ఏం చేస్తాడు? ఆ డబ్బులు బ్యాంక్లో వేసుకుని రిటైర్ అయిపోయి ఎంజాయ్ చేస్తాడు. కానీ మస్క్ ఇక్కడ చాణక్య నీతి, సాహసం, ఎక్స్ట్రీమ్ రిస్క్ని వాడాడు. చాణక్య ఏమన్నారంటే సాధారణ మనుషులు భద్రత కోరుకుంటారు, కానీ చరిత్ర సృష్టించాలి అనుకునే వాళ్ళు సర్వస్వం పణంగా పెట్టేస్తారు. ఆయన తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని తీసి 100 బిలియన్స్ని స్పేస్ ఎక్స్లో రాకెట్లు ఎగరడానికి, అలాగే 70 మిలియన్స్ని టెస్లాలో ఎలక్ట్రిక్ కార్లు చేయడానికి, 10 మిలియన్స్ను సోలార్ సిటీలో సోలార్ పవర్ కోసం పెట్టేశారు. జేబులో రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. మళ్ళీ ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి సోఫా మీద పడుకునే పరిస్థితికి వచ్చారు. జనాలందరూ ఒకటే అనుకున్నారు, వీడు పోయాడు, ఉన్న డబ్బులన్నీ తగలేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆయన విజన్ వేరు. మీరు లైఫ్లో నాకు కష్టాలు వచ్చాయి అని ఫీల్ అవుతున్నారా? అయితే 2008లో మస్క్ పరిస్థితి వినండి. ఎంత దారుణంగా ఉందంటే స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశాడు. రష్యా వాళ్ళు రాకెట్ ఇవ్వకపోతే నేనే ఓన్గా రాకెట్ని తయారు చేసుకుంటా అని చెప్పేసి దిగేశాడు. లాంచ్ 1 రాకెట్ గాల్లో లేచింది, వెంటనే పేలిపోయింది. కొన్ని సెకండ్లోనే $1 మిలియన్ అన్నీ కూడా బూడిదైపోయాయి. లాంచ్ 2 మళ్ళీ ఫెయిల్. లాంచ్ 3 ఆగస్ట్ 2008లో చేశారు. ఇది చాలా క్రూషియల్. అంతా సెట్ అనుకున్నారు, కానీ స్పేస్లోకి వెళ్లే ముందు అది కూడా ఫెయిల్ అయింది. మరోపక్క టెస్లాలో కార్లు తయారవ్వట్లేదు, ఖర్చు పెరిగిపోయింది. జనాలు టెస్లా కార్లు పనికిరావు అని చెప్పేసి ఆర్టికల్స్ రాస్తున్నారు. అదే టైంలో టెస్లా కార్కి సంబంధించిన గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పేసి ఒక డెమో ఇస్తే ఆ గ్లాస్ డెమో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా ఒక చిన్న పేపర్ వెయిట్తో కొట్టంగానే అది పగిలిపోయింది. ఎవరు ట్రస్ట్ చేయలేదు. మీడియా మొత్తం ఎలాన్ మస్క్ ఈజ్ ఏ ఫ్రాడ్ అని చెప్పేసి ప్రచారం చేసింది. పర్సనల్ లైఫ్ కూడా చాలా అధ్వానంగా ఉంది. ఆ టైంలో సపోర్ట్ ఉండాల్సిన భార్య జస్టిన్ కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. టెస్లా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఆ టైంలో మస్క్ పరిస్థితి ఎలా ఉందంటే నిద్రలో అరుచుకుంటూ లేచేవాడు. విపరీతమైన స్ట్రెస్ వల్ల వామిటింగ్స్ చేసుకునేవాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు జస్ట్ ఒక ప్రాజెక్ట్కి మాత్రమే సరిపోతాయి. స్పేస్ ఎక్స్లో పెడితే టెస్లా చచ్చిపోతుంది, టెస్లాలో పెడితే స్పేస్ ఎక్స్ ఆగిపోతుంది. రెండింట్లో సగం సగం పెడితే 2 చచ్చిపోతాయి. ఇది డూ ఆర్ డై కాదు, డై ఆర్ డై సిచ్యువేషన్. అప్పుడు ఆయన చాణక్య నీతి, ధైర్యం.
రెసిలియన్స్ని చూపించారు. ఓటమి నిన్ను భయపెట్టాలనుకుంటుంది, కానీ నువ్వు ఓటమిని భయపెట్టాలి అని చెప్పి రిస్క్ తీసుకున్నాడు. తన దగ్గర మిగిలిన లాస్ట్ పైసా వరకు కూడా ప్రతి ఒక్క రూపాయిని పెట్టి 4th రాకెట్ని రెడీ చేశారు. ఆ రోజు సెప్టెంబర్ 28, 2008. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబెట్టి చూస్తుంది. ఇది ఫెయిల్ అయితే మస్క్ పని అయిపోయినట్టే. రాకెట్ గాల్లోకి లేచింది. ఫస్ట్ స్టేజ్ సపరేట్ అయింది, సెకండ్ స్టేజ్ కూడా పనిచేసింది. మొత్తానికి ఆ రాకెట్ సక్సెస్ అయింది. భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్లోకి వెళ్ళింది. ఆ ఒక్క సెకండ్తో మస్క్ జీవితం మొత్తం టర్న్ అయిపోయింది. నాసా ఫోన్ చేసింది, బాబు మస్క్, మా సామాను స్పేస్లోకి తీసుకెళ్ళాలి, ఇదిగో నీకు $1.5 బిలియన్ కాంట్రాక్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఆఫర్ ఇచ్చింది. మరోపక్క టెస్లాకి లాస్ట్ మినిట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఈ సక్సెస్ వల్ల. సరిగ్గా క్రిస్మస్ రోజుకి కంపెనీ మొత్తం సేవ్ అయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జీరో నుంచి మళ్ళీ హీరో అయ్యాడు. ఈరోజు ఆయన ఆస్తి విలువ కొన్ని లక్షల కోట్లు. ప్రపంచంలో ఆయన కంటే ధనవంతుడు ఇంకెవ్వరు లేరు. ఆయన దగ్గరకు కూడా చాలామంది వెళ్ళలేకపోతున్నారు. అసలు మస్క్కి ఇంత ఇన్నోవేషన్, ఇంత క్లారిటీ ఎలా వచ్చింది? దీనికి కారణం ఆయన వాడే ఒకే ఒక థియరీ, ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. దీన్నే మనం చాణక్యనీతి మూల సిద్ధాంతం అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు కుక్, అంటే వంటవాడు. ఎవరో ఇచ్చిన రెసిపీ చూసి వంట చేస్తాడు. అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయలేం అని చెప్పి చేసేవాళ్ళు అంతే. అలాగే రెండోవాడు చెఫ్, అంటే వంటను సృష్టించేవాడు. అసలు ఏ పదార్థాలు ఉన్నాయి, వాటిని కొత్తగా ఎలా కలపాలి అని చెప్పి సొంతగా రెసిపీని రాస్తాడు. మస్క్ ఒక షెఫ్ లాంటి వాడు. ఎగ్జాంపుల్కి రాకెట్ కొనాలంటే 600 కోట్లు అవుతుందని చెప్పేసి మార్కెట్లో చెప్పారు. మస్క్ ఎలా ఆలోచించాడంటే, అసలు రాకెట్లో ఏముంటాయి, అల్యూమినియం ఉంటుంది, టైటానియం ఉంటుంది, కాపర్, కార్బన్ ఫైబర్, ఇవే కదా ఉండేవి. వీటికి మార్కెట్ రేట్ అంతా విడివిడిగా కొంటే జస్ట్ ఒక 10 కోట్లు అవుతుంది కదా, మరి దీనికి 600 కోట్లు ఎందుకు దండగా అని చెప్పి ఆలోచించి అలా మొత్తం రా మెటీరియల్స్ అన్నింటినీ కొని సొంతంగా ఆయనే రాకెట్ని తయారు చేశాడు. అందుకే స్పేస్ ఎక్స్ రాకెట్స్ ఇంత తక్కువ రేట్కి వెళ్తున్నాయి. ప్రపంచం మొత్తం ఫుల్ డిమాండ్ కూడా సంతరించుకుంది. ఈవెన్ రీసెంట్గా సునీత విలియమ్స్ స్పేస్లో స్టక్ అయిపోయినప్పుడు కూడా సునీత విలియమ్స్ని, బుచ్ విల్మోర్ని ఐఎస్ఎస్ నుంచి భూమి మీద తీసుకొచ్చింది కూడా ఎలాన్ మస్క్ తయారు చేసిన రాకెట్టే. అంతేకాదు, రాకెట్ని వాడేశాక పడేయడం ఏంటి, ఇది బుల్షిట్లో ఉంది అని చెప్పేసి అనుకున్నాడు. ఫ్లైట్ లాగా మళ్ళీ వెనక్కి రావచ్చు కదా అని చెప్పి ఆలోచించి రీయూజబుల్ రాకెట్స్ని కనిపెట్టారు. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన అది సైన్స్నే మార్చేసిన ఆలోచన. డబ్బులు వచ్చాక ఆయన ఆగిపోయాడా అంటే లేదు. భూమి మీద ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పేసి భూమి లోపల టన్నల్స్ తవ్వాడు. ది బోరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అలాగే మనిషి బ్రెయిన్కి కంప్యూటర్కి కనెక్షన్ ఉండాలని చెప్పేసి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ తెచ్చాడు, అదే న్యూరాలింక్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలని చెప్పేసి ఏకంగా ట్విట్టర్నే కొనేసి దాన్ని ఎక్స్గా మార్చాడు. ఒకప్పుడు తన పేపాల్ కంటే ముందు పెట్టిన ఎక్స్ అనే పేరుని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు ఆయన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా, మార్స్ మిషన్. భవిష్యత్తులో భూమి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుకే మనుషుల్ని మార్స్ గ్రహం మీదకి పంపించి అక్కడ కాలనీలు కట్టాలనేది ఆయన పిచ్చి. ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటారు, ఏమంటారంటే, ఐ వుడ్ లైక్ టు డై ఆన్ మార్స్, జస్ట్ నాట్ ఆన్ ఇంపాక్ట్. అంటే నేను మార్స్ మీద చనిపోవాలనుకుంటున్నాను, కాకపోతే ల్యాండింగ్ అయ్యేటప్పుడు గుద్దుకుని చావకూడదు, నేను అక్కడ కొద్ది రోజుల నుండి బ్రతికి చావాలి అనుకుంటున్నారు. అదే ఆయన డ్రీమ్, అదే ఆయన విజన్. అది మామూలు డ్రీమ్ కాదు, మామూలు విజన్ కాదు. ఒక జనరల్ పర్సన్ కానీ, కొన్ని దేశాలు కానీ, ఈవెన్ ప్రపంచం మొత్తం కలిసినా సరే ఆలోచించడానికి భయపడే ఒక డెసిషన్ని ఆయన సోలోగా తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బీ అబ్సెస్డ్. నీకు నచ్చిన పని మీద పిచ్చిగా ఉండాలి. 8 గంటలు పని చేసి అలసిపోయాను అంటే కుదరదు. మస్క్ వారానికి 100 గంటలు పని చేస్తారు. ఈ రోజుకి కూడా పొద్దున్నే 4ంటికి లెగస్తాడు. ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఆయన రిచ్, ఆయన మించిన డబ్బున్నాడు ఎవ్వరు లేడు. అయినా ఆ టైంకి లెగాల్సిన అవసరం లేదు, కానీ ఆయన లెగుస్తాడు. టాలరెన్స్ టు పెయిన్, విమర్శలు, అవమానాలు, ఫెయిల్యూర్స్, ఇవన్నీ భరించే శక్తి ఖచ్చితంగా ఉండాలి. గాజు ముక్కలు తింటూ నరకంలోకి నడుచుకుంటూ వెళ్ళడం లాంటిది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అని మస్క్ చాలాసార్లు చెప్పారు. డోంట్ చేజ్ మనీ, చేజ్ విజన్. ఒకవేళ ఎలాన్ మస్క్ కనుక డబ్బు కోసం పనిచేసి ఉంటే పేపాల్ అమ్మేశాక ఆగిపోయాడు. ఎందుకంటే ఆ టైంలోనికి 1800 కోట్లు వచ్చినాయి. కానీ ఆయన విజన్ కోసం పనిచేశాడు కాబట్టి ప్రపంచ కుబేరుడయ్యాడు. జనాలు నిన్ను పిచ్చోడు అంటారా? అన్నవ్వండి. నీ విజన్ మీద నీకు నమ్మకం ఉంటే అదే జనాలతో చప్పట్లు కొట్టించుకోవచ్చు. ఒక అనాలిసిస్ ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఇప్పుడు దగ్గర ట్రిలియనర్ అనేవాడు ఎవ్వరు లేడు. ఎలాన్ మస్క్ ఈస్ ద ఫస్ట్ ట్రిలియనర్ ఆఫ్ దిస్ గ్లోబ్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఈ వీడియోలో మస్క్ మ్యాడ్నెస్ మీకు నచ్చిందా? అయితే కింద కామెంట్స్లో ఐరన్ మ్యాన్ అని చెప్పి టైప్ చేయండి. మన నెక్స్ట్ వీడియో ఎవరి గురించో తెలుసా? పుట్టింది కోటీశ్వర ఇంట్లోనైనా కూడా ఆ ఆస్తిని అనుభవించకుండా తనకంటూ సొంత సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు. సత్యం కంపెనీ స్కామ్లో మునిగిపోయి వేల మంది రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే నేనున్నాను అని ముందుకొచ్చి ఆ కంపెనీని కాపాడి ఆపద్బాంధవుడయ్యాడు. ఇండియాలో ఎస్యూవీ అంటే స్కార్పియో అని చెప్పి చరిత్ర తిరగరాసిన మనిషి. ట్విట్టర్లో ఆయన వేసే ఒక్కొక్క ట్వీట్కి యూత్ అంతా ఫిదా అయిపోతుంది. ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి కార్లు గిఫ్ట్లుగా ఇచ్చేసే మనసున్న మహారాజు ఆయనే ఆనంద్ మహీంద్ర. బిజినెస్లో ఎథిక్స్ తప్పకుండా ఎలా గెలవాలి, ఆ క్లాసీ స్టోరీ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, డ్రీమ్ క్రేజీ, లివ్ లార్జ్, జై హింద్.